హాయ్ హలో ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్. ఆయన అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మీరు చెప్పిన ప్రకారము ఇసుక రిచ్లు ఒక 3 నెలలు 4 నెలలు ఆగిపోయాయి. 3 నెలలు కాదండి, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు ఆగిపోతే మరి సంవత్సరం రోజులలో చాలా వరకు డేటానే ఉంది. బిల్డింగ్ పర్మిషన్లు ఎలా వచ్చాయి, ఆ బిల్డింగ్ పర్మిషన్లు పనులు ఎలా పూర్తయ్యాయి, కంప్లీషన్స్ ఎలా అయ్యాయి, గృహప్రవేశాలు ఎలా జరిగాయి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి అదే పనిగా పర్మిషన్లు తీసుకుని గృహప్రవేశాలు ఎలా చేశారు. మరి మీరు ఈ విధంగా చెప్పిన ప్రకారం చూసుకుంటే మరి ఇవన్నీ ఆగిపోయి ఉండాలి కదా. అంటే ఎన్ని గృహప్రవేశాలు జరిగినాయి, ఎన్ని కట్టాలు జరిగాయి, ఎక్కడా జరగల. ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేసిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. కాదండి, అది పూర్తయ్యి 90% పూర్తయిన నాటికి పర్మిషన్లు తీసుకొని వాటిని పూర్తి చేసుకొని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని బిల్డింగ్ పర్మిషన్లు కూడా తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని చేయలేదండి. లేదండి, అది కూడా డేటా ఉంది. ఒకటో రెండో ఎంత చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చెప్పండి 2020లో జూన్ జూలై తర్వాత నుంచి ఆల్మోస్ట్ అప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పెరిగాయి, ల్యాండ్స్ కూడా ఎక్కువ జరగడం ఉంది. కన్స్ట్రక్షన్ అప్పుడే జరిగింది. లేదండి, ఒట్టి మాటలు. మీరు ఒక్కసారి నేను విత్ డేటాతోనే చెప్తున్నాను. డేటా ఉంది. రిజిస్ట్రేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్లా కాదు సార్, అక్కడ దాకా కాదు. ఈ రోజు మీరు డ్రోన్ కెమెరా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూడండి. ఎన్ని కట్టడాలు ఈ రోజు కూడా పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో మీ కళ్ళ ముందు కనపడతాయి. మీరు కొత్త కట్టడాల గురించి చెబుతారేంటి? కొత్త నిర్మాణాలు ఎక్కడ జరిగి చెప్పండి. మీరు ఏ ఊరు చెప్పండి, నేను వెళ్దాం. ప్రతి ఊర్లో కూడా పలానూరు చెప్పండి, చెప్పండి డేటాలో కాంట్రాక్ట్ పేర్లు చెప్పండి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఒకసారి చూసుకుంటే నిర్మాణాలే జరగకపోతే ఈ కూలీలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు ఎక్కడికి వెళ్ళలేకపోబట్ట కోవిడ్. మీరు ఇందా చెప్పింది, మీరు అది మర్చిపోయారు. మీరు ప్రశ్న ఎక్కడ అన్నానంటే చెప్పేదండి. ఇవన్నీ ఎక్కడ బయటపడాయంటే కోవిడ్ నిబంధనలు కనుక లేకపోయినట్టయితే 2 సంవత్సరాలు ఇవన్నీ బయటకు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాపాడింది. కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఉచితంగా ఇచ్చే ట్రాక్టర్ ఇసుక 10,000 నుంచి 20,000 నుంచి 40,000 దాకా పెట్టి కొనుక్కుంటున్నారు. 10,000 రూపాయలకి ఇంటికి చేరే ఇసుక, 4,000 రూపాయలకి ఇంటికి చేరే ఇసుక ఈ రోజు 40,000 రూపాయలు అయింది. ఈ డబ్బులు 40,000 రూపాయలు ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని ట్రాక్టర్ తీసుకుని వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. ఎవరు ఇవి వాళ్ళకి ఇవ్వటం లేదండి. ఈ రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? ఇవ్వటం లేదు. వాళ్ళే దొంగలు. ఇప్పుడు దొరుకుతున్న ప్రజాప్రతినిధులు దొంగలు కాబట్టి వాళ్ళు దోచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇద్దరునా? ఎవరండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీసం ప్రజలకి ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరే మాట్లాడితే జైల్లో వేస్తుంటారు, మాట్లాడితే కేసులు పెడతాంటారు, మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి, అవునా? ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు 40,000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు. దానికి ఒక కాంట్రాక్టర్ కావాలి, మేస్త్రి పని చేసే వాళ్ళు కావాలి, సెంటరింగ్ పని చేసే వాళ్ళు కావాలి, పెయింటింగ్ పని చేసే వాళ్ళు కావాలి, వుడ్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. వీళ్ళందరూ కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేపర్లోనే వచ్చింది, న్యూస్లోనే వచ్చింది కదా. ఈ టీవీ ఛానల్ అన్ని ఏం చేస్తున్నాయి? ప్రజలకి కావాల్సిన సమస్యల గురించో, ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ గురించో, ప్రభుత్వం నుంచి వచ్చే దాని గురించి పబ్లిసిటీ చేయకుండా ఓన్లీ పొలిటికల్ డిబేట్లు పెట్టుకోమని చెప్పేసి ఈ టీవీ ఛానల్ చేయడం వల్లనే కదా ప్రజలకు తెలియకుండా పోతుంది. ప్రజలకు తెలియలేదు అనుకోవద్దండి, ప్రజలందరూ తెలుసు. చెప్పేదండి, మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అట్లా ఒప్పుకోను. ముందు దీనికి చెప్పనండి, నన్ను చెప్పండి, దీనికి చెప్పనండి. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి, ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు తెలుసు. ఈ రోజు ఏదైనా పెట్టుకోవాలనుకోండి, ఎంఆర్ఓ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, ఎండిఓ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, సచివాలయం వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, అలాగే పంచాయతీ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది. ఏది చేయాలన్నా కూడా వాలంటీర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏం జరగాలన్నా కూడా వాళ్ళ అనుమతితోటి జరుగుతుంది. వాళ్ళకి లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయి, లంచం ఇచ్చిపోతే పనులు జరగట్లేదు. కొంతమంది మీరు డైరెక్ట్ కొనుక్కునే వాళ్ళు డబ్బు ఉండాలి కొనుక్కుంటున్నారు, మధ్యలో ఇల్లు ఆపుకోలేరు కదా. 10 రూపాయలు ఉంది, 30 రూపాయలు అయింది, అయినా వాడు బరాయించుకొని చేసుకుంటున్నారు. దీనికోసం ఆస్తులు అమ్ముకున్నారా ఏంటనేది ఆ రిజిస్ట్రేషన్ మీరు చూస్తే తెలిసి. రిజిస్ట్రేషన్ ఎందుకు పెరిగినాయి అంటే మొదలుపెట్టిన ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. సగంలో ఇల్లు వదిలి పెట్టలేరు కదా. ఇంకా ఇంకోటి చెప్తా, నెక్స్ట్ వీళ్ళ పనులు జరిగినాయి అని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు సుమారు 25 లక్షల మంది తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళారు. ఎప్పటి నుంచి? 2014 నుంచి 2016 లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు చాలా మంది.
భవన కార్మిక నిర్మాణాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కావచ్చు, లేదంటే వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు కావచ్చు, వెళ్ళిపోవడం జరిగింది. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు కూడా ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగినాయి. ఏమండి, ఈరోజు ఈ యొక్క పనులు లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళారు కొంతమంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పనులన్నీ అయిపోయినాయి. నిర్మాణాలు విపరీతంగా అక్కడ మొదలైనవి. తెలంగాణ నిర్మాణాలు ఒక రకంగానే జరుగుతున్నాయి, విపరీతంగా జరగలేదు. ఆంధ్ర బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నియంత్రణలు పెట్టిన తర్వాత అందులో కోవిడ్ రావటం, ఇట్లా అక్కడ ఉండటం కూడా జరిగింది. ఏమండి, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ కూడా చెబుతాను నేను. 2014 నుంచి 2019 వరకు ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ రాసే విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో రాసిన విద్యార్థులు 10,000 మందికి మించలా. ఈరోజు 1,00,000 మందికి మించారు. 1,00,000 మందికి మించారు. 10 రెట్లు పెరిగారు. అంటే ఆ రోజు అక్కడ అందుబాటులో ఉంది, ఈరోజు అందుబాటులో లేకే కదా ఇక్కడికి వచ్చింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరికీ మనం ఇవన్నీ ఎందుకు చర్చించుకున్నాము అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు కాబట్టి ఈ సమస్యలను చర్చించుకున్నాం. ఎండ్ కన్క్లూజన్కి మనం వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ పాలిటిక్స్కి ముడిపడి ఉంటాయి, నో డౌట్ అందులో. ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు ఎవరికి విశ్వసనీయత ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు విశ్వసనీయత ఇస్తాయా, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాన్ని పడగొడతాయా, లేకపోతే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి అంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఏమేమి ప్రజల కోసం చేస్తే, ఏ సమస్యల మీద వీరు పోరాడితే వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయని మీ యొక్క మాటలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాడు కావచ్చు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ప్రజా సమస్యల మీద వాళ్ళు గళమెత్తుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్పందన కూడా చాలా బాగా వస్తుంది, అపూర్వంగా వస్తుంది, మామూలు కూడా కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడేది, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చిన్న కంక్లూజన్ చెప్తాను. సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ప్రజలు దాన్ని ఆలోచించుకుంటారు కదా. అంటే ఆ రోజు వాడు చెప్పిన అబద్ధాలకి వాటికి నమ్మి నిజంగా జరిగుండొచ్చేమో, చంద్రబాబు నాయుడు అలా జరిగుండొచ్చేమో, నారాసుర రక్త చరిత్ర అన్నారు, నిజంగా చంద్రబాబు నాయుడు చంపారేమో, కోడి కత్తి కేసు అన్నారు, చంద్రబాబు నాయుడు జయించాడేమో అనే అపోహలతోటి వాడు చెప్పింది నమ్మి ఆ రోజు విశ్వసించి వాళ్ళకు ఓట్లు వేయటం కూడా జరిగింది. అదే ప్రజలు ఈరోజు జరిగినవన్నీ క్షుణ్ణంగా అర్థమైపోయి జరిగిన నష్టాన్ని వాళ్ళు క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని ఈరోజు ప్రజా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఏందయ్యా అంటే, మీకు అంకెలతో సహా చెప్పాలి అంటే, రాయలసీమ 2 పట్టభద్రుల ఎన్నికలు జరిగింది. 74 నియోజకవర్గాలు అవి. 52 నియోజకవర్గాలు 4 జిల్లాలు రాయలసీమ, 10 నియోజకవర్గాలు నెల్లూరు, 12 నియోజకవర్గాలు ప్రకాశం. అంటే 74 నియోజకవర్గాలు. 74 నియోజకవర్గాల్లో 6 మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. 7 గెలిచి 1 ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వెళ్ళటం కూడా జరిగింది. అంటే 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, 10 మంది ఎంపీలు ఉన్నవాళ్ళు, ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు, దొంగ ఓట్లు మీరు కూడా వచ్చింది ఆ దృష్టి. ఎందుకంటే ఆ రోజు క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగితే మేము 3వ తరగతి చదివాం, 7వ తరగతి చదివాం, 10వ తరగతి చదివాం, మాకు తెలీదు, వాలంటీర్ ఇచ్చాడని చెప్పని ఇన్ని దొంగ ఓట్లు వేయించిన తర్వాత కూడా చిత్తుగా 2 ఎంపీటీ స్థానాలు, కొంతమంది ఆడవాళ్ళు ఏం డిగ్రీ చదువుకుంటే కూడా సమాధానం అట్లా చేసి దొంగ ఓట్లు వేయించినా కూడా మరి ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత ప్రాంతంలో 2 ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇది స్పష్టం కదా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి. అలాగే ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, 34 నియోజకవర్గాల్లో మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గెలుచుకోవడం కూడా జరిగింది. అంటే ప్రజలకు గనక మీరు అవకాశం కల్పిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నిస్సందేహంగా ఈ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఈ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీకి ప్రత్యర్థి ఎవరు, సరైన అభ్యర్థి ఎవరు అని చెప్పని ప్రజలు ఒక అవగాహనకు వస్తే అలియన్స్తో వెళ్తారా, లేదంటే అలియన్స్ లేకుండా, అది ఎన్నికల దాకా మనకు ఊహాగానాలేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ టీడీపీ కానీ, జనసేన కానీ, అటు వైసీపీ కానీ, ఈ ముగ్గురిలో ఇప్పుడు టీడీపీకి మద్దతు బాగా వస్తుంది. వీళ్ళు ఒంటరిగా ఒకవేళ పోరాటం చేయగలిగితే, ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, ఒంటరిగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ యొక్క క్యాండిడేట్స్ని నిలబెట్టగలిగితే మెజారిటీ వచ్చే అవకాశాలు, సొంతంగా గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయా, లేదంటే వైసీపీ యొక్క పరిస్థితి ఏంటి, జనసేన యొక్క పరిస్థితి? ఇవాళ ప్రజల మనోగతాన్ని కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే
తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వచ్చినా కలిసి వచ్చినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడాలనే ఆలోచనకు వచ్చారని చెప్పి నేను భావిస్తున్నా ప్రజల యొక్క చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఆయన యొక్క దార్శికుడు ఎందుకు అంటాము అంటే నిన్న వైజాగ్లో 2047 అంటే భారత భవిష్యత్తు గురించి ఒక విజన్ తయారు చేసేసి ఆయన ప్రజెంట్ చేసిన విధానం 2047 2047 విజన్ ఆయన నిన్న ప్రజెంట్ చేసిన విధానం చూసుకున్న తర్వాత ఆయన పాదయాత్రగా వస్తే ఈ సంఘీభావం తెలుపుకుంటూ ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా కానీ ఇవన్నీ ఉన్నాయా, జాతీయ జెండాలు మాత్రమే పెట్టాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా కూర్చోబెట్టాడా? లేదు కదా. అది ఆయన ఆలోచన ఏంటంటే దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు కాబట్టి పార్టీ అనబడిపోతా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన కనుక నికాల్సైన రాజకీయ నాయకుడు అయినట్టయితే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఫస్ట్ ఓడిపోయేవాడు కాదు. ఆయన ఏకాడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పక్కన పడేసి అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఇన్నిసార్లు ఇలా ఆటంకాలు జరిగినాయి. ఏదన్నా కూడా ఎదురు తిరిగి దానికి సమాధానం చెప్పడు కాబట్టి జరుగుతూ ఉంటే ప్రజలకు తెలుసు అని చెప్పని ఆయన తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇన్ని అకృత్యాలు ఆయన మీద చేయడానికి కానీ ఇన్ని అభాండాలు మోపడానికి కానీ ఈరోజు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రజలు ఈ సరైన విధంగా తీర్పిచ్చేసి మళ్ళీ ఆయన పరిపాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని ఈరోజు ప్రజాస్పందన బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఎంత వ్యతిరేకత లేకపోతే ఆయనకి అంత ప్రజాదరణ వస్తుంది చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్ కన్క్లూజన్, మీరు ఏ పార్టీ రేపు ఎలక్షన్స్లో నెగ్గబోతుంది, ఎవరు సీఎం అవబోతున్నారు? నిస్సందేహంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారనే భావిస్తున్నాను. ఓకే, అందుకే ఎలాంటి సందేహం కూడా చూశారు కదండి. మనతో ఈరోజు ఆయన యొక్క మనసులో ఉన్న భావాలని, ప్రజల్లో ఉన్న భావాలని, ప్రజల్లో ఏ విధంగా ఆదరణ వస్తుంది అనేది నిస్సందేహంగా మొహమాటం లేకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా నిక్కచ్చిగా మన ముందు ఈరోజు ఆయన యొక్క మాటల్లో ఉంచారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని చెప్పేసి అని ఆయన యొక్క విశ్లేషణలో ఆయన కూడా చెప్పడం జరిగింది. చూద్దాం, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.